సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా ట్రెండ్స్ నడుస్తున్నాయి. రోజుకొక వెరైటీ నెట్టింట వైరల్ అవుతుంది. జనాలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. పొద్దున లేస్తే సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. దాంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో సినిమా వాళ్ళ గురించి ఎక్కువ వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులోనూ సినిమా సెలబ్రిటీల చిన్ననాటి పిక్స్ తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటోను మీ ముందుకి తీసుకువచ్చాం. ఈమె టాలీవుడ్ లో చేసింది 2 సినిమాలే. అవి 2 కూడా సూపర్ హిట్స్. దీంతో ఇమేజ్ పీక్ కి చేరింది. కుర్రాళ్ళు అయితే తన పేరు చెబితేనే మ్యాడ్ అయిపోతున్నారు. తమ ప్రెజెంట్ క్రష్ అని కామెంట్స్ పెడుతున్నారు. తను మా క్వీన్ అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? పలువురు స్టార్ మేకర్స్ ఆమె డేట్స్ కోసం వెంపర్లాడుతున్నారు. పోలికలను బట్టి మీరు ఏమైనా గెస్ చేయగలరా? తను మరెవరో కాదు, సీతారామంలో సీతా మహాలక్ష్మి పాత్రలో నటించి కాదు జీవించిన మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో ఆమె అందానికి, అభినయానికి ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. హృదయాలను అత్తుకున్న ఈ సినిమాలో ఆ అమ్మడిని చూసిన చాలా మంది ఆమెను తెలుగమ్మాయి అని భ్రమపడ్డారు. కానీ ఆ పాపది ముంబై. హిందీలో కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా ఈమె ప్రేక్షకులకు పరిచయమైంది. వీటి దండుతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. లవ్, సోనియా, సూపర్ 30, బత్లు హౌస్, గోస్ట్ స్టోరీస్ లాంటి చిత్రాలలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. హిందీ జెర్సీ రీమేక్ లో నటించి బాగా పాపులర్ అయింది. తెలుగులో నటించిన సీతారామంతో స్టార్ స్టేటస్ సంపాదించింది. నానితో హాయ్ నాన్నలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో మెరిసింది. ప్రెజెంట్ ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకుంటుంది.